సీతారాంపురం మండలం పొలంగారిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఘటిక సిద్ధేశ్వరాలయం వెళ్లే రహదారికి సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరంగా అన్ని హంగులతో కోమరశెట్టి వెంకట సుబ్బారావు సుబ్రత్నమ్మ దంపతులచే నిర్మించిన ఘటిక సిద్ధేశ్వరాలయ ముఖద్వారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితుల మంత్రోచ్చరణల నడుమ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి శనివారం ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చైర్మన్ పొన్నుబోయిన చెంచలబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి, మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కలివెల జ్యోతి, ఎడమ ప్రవీణ్ కుమార్, ముత్తంశెట్టి చెన్నకేశవులు, వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జాషువా, ఇజ్రాయిల్ పాల్గొన్నారు. సీతారాంపురం మండలం ప్రసిద్ధ ఘటిక సిద్ధేశ్వర ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఈ ఆలయ ముఖద్వారానికి కొమ్మరశెట్టి వెంకట సుబ్బారావు గారు వారి కుటుంబం స్పాన్సర్ చేసి ఈ ఆర్చ్ ఇక్కడ కట్టించడం జరిగింది. దీన్ని మనం సిద్ధేశ్వర ఆలయం డెవలప్మెంట్లో మొదటి మెట్టుగా భావించాల్సి ఉంది. ఈ రోజున ఆయన ఆర్చ్ చేసి ఇక్కడ మొదలుపెట్టారు. నెక్స్ట్ ఫేజ్లో మనం రాబోయే 4 సంవత్సరాల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ టెంపుల్ని మనం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. టూరిజం స్పాట్ కింద దీన్ని టూరిజం కింద డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మన గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా దీనికి ప్రధానంగా అవకాశం ఇచ్చి మొట్టమొదటి ఉదయగిరి నియోజకవర్గం మొత్తం కలిపి ఈ టెంపుల్ ఒకటి, తర్వాత తల్లి వెంగమాంబ గుడి ఒకటి, ఈ 2 గుళ్ళు మనం డెవలప్ చేసుకోవాలి రాబోయే 4 ఏళ్లలో టూరిజం కింద అని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాము. తర్వాత ఇప్పుడు దాకా ఎండోమెంట్లో లేదు ఇది గుడి, ముందు ఎండోమెంట్లో తీసుకొని అక్కడ లోపల కూడా చాలా అవకాశం ఉంది మనకు. లోపల డెవలప్మెంట్ చేసేదానికి కానీ, లోపల మనం అక్కడ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేదానికి కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది. దీనికి ప్లానింగ్ రెడీ అవుతా ఉంది. ప్లాన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఈరోజు నేను ఎలా అయితే చెప్పాను, ఇది ఈరోజు ఒక పెట్టుబడిందని, అలాగే మనం ముందుకెళ్ళి కొంత డెవలప్మెంట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సీతారాంపురం మండలం నాయకులందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చారు. అలాగే మన బయట మండలాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. ఎంతోమంది తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సీతారాంపురం దాదాపుగా చివరి మండలం ఇది. ఉదయగిరి నియోజకవర్గంలో కడప దగ్గరగా ఉండే మండలం ఇది. సో ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. రేపు రాబోయే సమ్మర్లో ముందు దాని మీద దృష్టి పెడతాను. రేపు రాబోయే సమ్మర్లో మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి వాటర్ సమస్య రాబోతూ ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య. లాస్ట్ టైం నేను క్యాంపెయిన్ చేసినప్పుడు మే అంటే మిడ్ సమ్మర్లో క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చూడడం జరిగింది. ఇక సీతారాంపురం మండలమే కాదు, మిగతా మండలాల్లో కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నీటి ఎద్దడి లేకుండా సమ్మర్లో తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే నా ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది, బాబు గారితో మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద మనం ఏదైతే మొదటి ప్లాంట్లు అవి పెట్టున్నామో అవి కూడా ఒకసారి మళ్ళీ రిస్టోర్ చేసి వాటి నుంచి కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున మాట్లాడుతూ ఉన్నాం. దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు. ఈ లోపల మనకున్న బడ్జెట్లో మనకు వచ్చిన అవకాశాల్లో దాదాపుగా 22 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒక వారం రోజుల్లో 22 వాటర్ ప్లాంట్లు అన్ని మండలాల్లో ఎక్కడైతే బాగా అవసరం ఉందో అక్కడ 22 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ నీటి సమస్య అనేది తాగేదానికి నీళ్ళు అవ్వచ్చు, సాగునీరు అవ్వచ్చు. ఈ 2 సమస్యలు పెద్ద సమస్యలు. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 40 ఏళ్ళ నుంచి మనం సఫర్ అవుతూనే ఉన్నాము.